ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే గవర్నమెంట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీరు బస్ టికెట్ బుక్ చేసినా, ట్రైన్ టికెట్ బుక్ చేసినా, ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా కూడా మీరు చాలా వరకు డబ్బుని సేవ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు బ్యాంక్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా అండ్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఒక విఐపి లాగా ట్రీట్ చేస్తారు. ఇందులో ఎలాంటి స్కామ్ లేదు, ఎలాంటి ఫ్రాడ్ లేదు, మాయా లేదు, మతలబ్ అస్సలకి లేదండి. ఇది ప్యూర్గా గవర్నమెంట్ అందిస్తున్న ఒక ఫ్రీ కార్డ్. ఇంతకీ ఏంటా కార్డ్, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ మరీ ముఖ్యంగా అప్లై చేసుకునే విధానం ఏంటి, అంటే ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మనం పిన్ టు పిన్ డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్రతిరోజు వస్తుందండి. సో అది మిస్ కాకుండా ఉండాలి అంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా మనం ఈ కార్డ్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కార్డ్ పేరు సీనియర్ సిటిజన్ కార్డ్. సో పేర్లోనే ఉంది, ఈ కార్డు ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరి వయసు అయితే 60 or 60 అబౌవ్ ఉంటుందో వాళ్లకు ప్రభుత్వం ఈ కార్డ్ ని అందిస్తోంది. సో ఈ కార్డ్ ని గవర్నమెంట్ ఎందుకు ప్రవేశపెట్టిందంటే సీనియర్ సిటిజన్స్ కి ప్రయారిటీ ఇవ్వడానికి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పెద్దవాళ్ళు బ్యాంకులకు, హాస్పిటల్స్ కి, లేదా ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు క్యూలో నిలబడి ఇబ్బంది పడకుండా, సో వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ డిలే అవ్వకుండా, ఒకవేళ వాళ్ళ దగ్గర ఈ కార్డ్ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడమో లేదా వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేయడమో జరుగుతుంది. ఇక ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ కార్డ్ కోసం అప్లై చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఇస్తారా, అంటే పేదవాళ్ళు, ధనికులు, ఇలాంటి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ కార్డ్ పొందాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఏజ్. సో ఎవరైతే ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే 60 ఇయర్స్ ఉండాలి ఆర్ 60 అబౌవ్ ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఈ కార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెసిడెన్సీ. సో ఎవరైతే ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ మీరు ఆంధ్రాలో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయి ఉండాలి, లేదా మీరు తెలంగాణలో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు తెలంగాణ పర్మనెంట్ సిటిజన్ అయి ఉండాలి. సో ఏ స్టేట్ లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టేట్ కి సంబంధించి మీరు సిటిజన్ అయి ఉండాలండి. సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అండి. అదేనండి, ఎవరెవరు అర్హులు అనే విషయానికి వచ్చేసరికి, సో ఈ కార్డు పొందడానికి సాధారణ పౌరులతో పాటు దివ్యాంగులైన వృద్ధులు కూడా ఈ కార్డు పొందడానికి అర్హులు. అంటే ఇక్కడ మేల్, ఫీమేల్ అని కాకుండా పేదవాళ్ళు, ధనికులు, ఇలా ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా ఎవరి ఏజ్ అయితే 60 పైబడిందో వాళ్ళు ఈ కార్డు పొందడానికి అర్హులు. ఇక నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ కార్డు కోసం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఆధార్ కార్డ్ అండి. సో మీరు ఈ కార్డు కోసం అప్లై చేయాలి అంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈ ఆధార్ కార్డ్ ద్వారానే మీరు ఏ స్టేట్ కి చెందిన సిటిజన్ అనేది చాలా క్లియర్ గా అక్కడ మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక రెండోది వచ్చేసి ఏజ్ ప్రూఫ్. మీ ఏజ్ ఎంత అని వెరిఫై చేయడానికి ఒక ఏజ్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ ప్రూఫ్ కోసం మీరు ఓటర్ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు, బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు, లేదా మీ 10th క్లాస్ మార్క్ మెమోని కూడా సబ్మిట్ చేసి మీ ఏజ్ ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్డ్ కేవలం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మీ ఏజ్ ని వెరిఫై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్. సో అడ్రస్ ప్రూఫ్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ ప్రూఫ్ విషయానికి వచ్చేసరికి మీరు రేషన్ కార్డ్ ఇవ్వచ్చు, లేదా మీ ఇంటి కరెంట్ బిల్ ఇవ్వచ్చు, లేదా మీ పేరు పైన గ్యాస్ బిల్ ఉంటే మీరు గ్యాస్ బిల్ ని కూడా సబ్మిట్ చేసి మీ అడ్రస్ ని ప్రూఫ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఫోటోస్ అండి. మీకు సంబంధించిన 2 రీసెంట్ టైంలో మీరు దిగిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ని మీ దగ్గర పెట్టుకోవాలి. సో డాక్యుమెంట్స్ గురించి మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఆధార్ కార్డ్, ఇంకొకటి ఏజ్ ప్రూఫ్. ఏజ్ ప్రూఫ్ కి సంబంధించి మీరు ఓటర్ ఐడి సబ్మిట్ చేయొచ్చు, బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు, లేదా 10th క్లాస్ మార్క్ మెమో సబ్మిట్ చేయొచ్చు. ఇంకా అడ్రస్ ప్రూఫ్ విషయానికి వచ్చేసరికి మీరు రేషన్ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ సబ్మిట్ చేయొచ్చు, లేదా గ్యాస్ బిల్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు రీసెంట్ టైమ్స్ లో మీరు దిగిన మీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఇదండి ఈ కార్డ్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో ఈ కార్డ్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లోకి వెళ్దాం, అదే బెనిఫిట్స్. ఈ కార్డ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో 60 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. మన అమ్మమ్మ కావచ్చు, నానమ్మ,
తాతయ్య, సో ఇలా ఎవరో ఒకరు ఉంటారు, మన పేరెంట్స్ కూడా 60 years దాటిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ప్రభుత్వం చాలా ఆలోచించి ఈ కార్డ్ని తీసుకొచ్చింది. సో ఈ కార్డ్ కి సంబంధించి ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బెనిఫిట్ నెంబర్ 1 వచ్చేసి రైల్వేస్ అండి. రైల్వేస్ లో ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకు టికెట్ పైన డిస్కౌంట్ లభించకపోయినా ఏవైతే లోయర్ బర్త్స్ ఉంటాయో, ఎందుకంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు అప్పర్ బర్త్స్ అంటే వాళ్ళు పైకి క్లైమ్ చేసి పైన కూర్చోలేరు కాబట్టి వాళ్ళ కోసం లోయర్ బర్త్ కేటాయించేలాగా ఒకవేళ వాళ్ళ దగ్గర ఈ కార్డ్ ఉంటే వాళ్ళు లోయర్ బర్త్స్ ని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకు ప్రయారిటీ లిస్ట్ లో ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళ కోసం ఈ లోయర్ బర్త్ ని కేటాయించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ రైల్వే స్టేషన్ కి వెళ్తారో వాళ్ళ కోసం వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటుందండి. సో ఈ కార్డు ఉంటే ఆ కార్డు మీరు రైల్వే స్టేషన్ లో చూపించి వీల్ చైర్ తెప్పించుకొని ఆ వీల్ చైర్ లో మీ ఇంటికి సంబంధించిన పెద్దవాళ్ళను ఆ వీల్ చైర్ లో మీరు తీసుకోవచ్చు. అండ్ దానికి ఎలాంటి చార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇక బెనిఫిట్ నెంబర్ 2 వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ అండి. అవునండి, ఈ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ పైన డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అన్ని ఫ్లైట్ టికెట్స్ పైన కాదు, ఎయిర్ ఇండియా కావచ్చు ఆర్ ఇండిగో లాంటి ఫ్లైట్స్ లో మీరు బేస్ ఫేర్ పైన 50% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. సో మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే సో వాళ్ళు వేరే సిటీస్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ యూజ్ చేసి ఏదైతే బేస్ ఫేర్ ఉందో వాటిపైన మీరు 50% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇక బెనిఫిట్ నెంబర్ 3 వచ్చేసి ఆర్టీసీ బస్సెస్ అండి. మీరు ఆంధ్ర లేదా తెలంగాణలో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ కి సంబంధించి కూడా ఈ కార్డు ఉపయోగించి మీరు కొన్ని బెనిఫిట్స్ ని పొందొచ్చు. అందులో ఒకటి ఏంటంటే రిజర్వేషన్ లో మీకు ప్రయారిటీ ఇస్తారు. మీరు ముందుగా ఈ కార్డ్ ని యూజ్ చేసుకుని మీరు రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఇస్తారు. అండ్ ఆల్సో ఈ కార్డ్ ఏదైతే ఉందో అది మీరు ఏజ్ ప్రూఫ్ లాగా కూడా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కీమ్ కోసం అప్లై చేశారు, సో మీకు ఏజ్ ప్రూఫ్ కావాలి, ఆర్ బస్ లో టికెట్ బుక్ చేసుకున్నారు, ఏజ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, సో మీరు ఈ కార్డ్ చూపించి కూడా మీ ఏజ్ ప్రూఫ్ ని మీరు వెరిఫై చేయించుకోవచ్చు. సో మీకు రైల్వేస్ లో ఫ్లైట్ టికెట్స్ లో అండ్ ఆల్సో బస్సెస్ కి సంబంధించి కూడా ప్రియారిటీ వైజ్ అండ్ మీరు డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ దానికంటే ముందు ఈ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ ఆల్సో ఇంతే కాదండి, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ లో కూడా ఈ కార్డ్ యూస్ చేసుకుని మీరు కొన్ని బెనిఫిట్స్ ని పొందొచ్చు. సో అదేంటంటే బ్యాంకింగ్ విషయానికి వచ్చేసి హయ్యర్ ఎఫ్డి ఇంట్రెస్ట్. సో బ్యాంకులో మనం సర్టెన్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానిపైన మనకు ఏదైతే వడ్డీ వస్తుందో దానికన్నా ఒక 0.5% వరకు ఎక్స్ట్రా వడ్డీ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కార్డ్ ని చూపించి వాళ్ళు బ్యాంక్ లో ఎఫ్డి చేస్తే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సో నాకు వచ్చే వడ్డీ ఒక 7% అనుకుందామండి ఎగ్జాంపుల్. కానీ ఎవరైతే ఈ కార్డ్ యూస్ చేసుకొని సీనియర్ సిటిజన్ కార్డ్ యూస్ చేసుకొని వాళ్ళు బ్యాంక్ లో ఎఫ్డి చేస్తే వాళ్ళకు ఎక్స్ట్రాగా ఇంకో 0.50% వడ్డీ వచ్చే అవకాశం ఉంది. సో బ్యాంకింగ్ లో మీరు ఈ రకంగా ఈ కార్డ్ ని వాడుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు ఈ కార్డ్ ద్వారా మీరు క్యూలో నిలబడకుండా ఈ కార్డ్ మీరు చూపించి మీకు కావాల్సిన సర్వీసెస్ ని మీరు పొందొచ్చు. సో ఖచ్చితంగా ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీకు ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ మీకు కావాల్సిన హెల్ప్ ని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ లో కూడా కొన్ని బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు వీళ్ళకి ట్యాక్స్ ఫ్రీ లిమిట్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ కార్డ్ యూస్ చేసుకుని మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో అప్పుడు కూడా ఏదైతే ట్యాక్స్ ఫ్రీ లిమిట్ ఉంటుందో అది కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఈ కార్డ్ని మీరు వాడుకోవచ్చు. అండ్ ఆల్సో పెన్షన్ స్కీమ్. సో ఈ కార్డ్ ద్వారా ఏపీ ఇంకా తెలంగాణలో పెన్షన్ స్కీమ్స్ కి కూడా మీరు డైరెక్ట్ గా అర్హులయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో అయితే ఆశ్రా పెన్షన్ కి అండ్ ఏపీలో అయితే ఎన్టీఆర్ భరోసా లాంటి పథకాలకి పొందడానికి ఈ కార్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఈ కార్డ్ ద్వారా ఏవైతే ఆసరా పెన్షన్ కావచ్చు లేదా ఎన్టీఆర్ భరోసా కావచ్చు ఈ స్కీమ్స్ కి మీరు అర్హుల అని చెప్పడానికి ఈ కార్డ్ చాలా యూజ్ అవుతుంది. ఇక అంతేకాదండి, హాస్పిటల్స్ లో కూడా ఈ కార్డ్ ని యూజ్ చేసుకొని మీరు కొన్ని బెనిఫిట్స్ ని పొందొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ప్రయారిటీ. సో మీరు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు క్యూలో నిల్చుని ఉండకుండా ఈ కార్డ్ చూపిస్తే మీకు మొదట ప్రాధాన్యత ఇచ్చి మీకు కావాల్సిన సర్వీసెస్ ని హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అది బెనిఫిట్ నెంబర్ 1. ఇంకో బెనిఫిట్ వచ్చేసి ల్యాబ్స్ విషయంలో అండి. అంటే మనం టెస్టులు చేయించడానికి వెళ్తాం కదా, బ్లడ్ టెస్ట్ కావచ్చు, స్కాన్లు కావచ్చు, ఎక్స్రే కావచ్చు. సో ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో మీకు 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. మీరు కార్డ్ మీ దగ్గర ఉంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నారో ఆ కార్డ్ మీరు చూపించి కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ లో మీరు టెస్ట్ల పైన 10 to 30% వరకు మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అండ్ మీరు కొంత డబ్బుని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రీ చెకప్స్. సో ప్రభుత్వ పథకాల కింద హెల్త్ క్యాంపుల్లో వీరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సో ఈ హెల్త్ క్యాంప్స్ లో ఏవైతే హెల్త్ క్యాంప్స్ ఉంటాయో అండ్ గవర్నమెంట్ పథకానికి సంబంధించి కొన్ని హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తారు. అలాంటి హెల్త్ క్యాంప్స్ లో వీళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వీళ్ళ హెల్త్ కి చెకప్ అనేది ఫ్రీగా చేసే
ఛాన్స్ కూడా ఉంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అవర్ వీడియో, ఎలా అప్లై చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బెనిఫిట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఆటోమేటిక్గా మన దగ్గర కార్డు ఉంటే మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ కార్డు పొందడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దట్టు మనం 2 తెలుగు రాష్ట్రాల వారి గురించి మాట్లాడుతున్నాం, అటు తెలంగాణ ఇటు ఏపీ. సో తెలంగాణలో ఈ కార్డు కోసం రిజిస్టర్ చేయడానికి సపరేట్ ప్రాసెస్ ఉంది, ఇటు ఆంధ్రాలో అప్లై చేసుకోవడానికి కూడా సపరేట్ ప్రాసెస్ ఉంది. దాని గురించి ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నట్లయితే, మీరు ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ సిటిజన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనమిత్ర వాట్సాప్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనమిత్ర అనే వాట్సాప్ చాట్ బాట్ ని ప్రవేశపెట్టింది. సో ఆ చాట్ బాట్ ద్వారా మీరు ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో మీరు వాట్సాప్ లో 9552300000 అనే నంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఆప్షన్స్ లో మీరు ఈ కార్డ్ కి సంబంధించి ఆప్షన్స్ క్లిక్ చేస్తే అక్కడ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. లైక్ ఇందాక నేను మీకు చెప్పాను, కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోస్ ఇవి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు ఈ కార్డ్ని మీకు పంపించడం వాట్సాప్ ద్వారా, పీడిఎఫ్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. సో ఇదొక ఆప్షన్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి సచివాలయం, గ్రామ సచివాలయం ఉంటుంది. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సో మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఈ డాక్యుమెంట్స్ ఇస్తే, అండ్ అక్కడ ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో ఆర్ ఎవరైతే ఆఫీస్ స్టాఫ్ ఉంటారో, సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ఈ కార్డ్ని పొందొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్న ఎనీ మీ సేవా కేంద్రంకి వెళ్ళి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన వెంటనే అదంతా వెరిఫై అయిన తర్వాత వాళ్ళు మీకు కార్డుని ఇస్తారు. ఆ కార్డుని మీరు లామినేట్ చేసుకొని మీకు కావాల్సిన సర్వీసెస్ కోసం మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్, ఒకవేళ ఏపీలో మీరు అప్లై చేసుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేసిన 15 days 15 రోజుల లోపల మీకు కార్డు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో అప్లై చేసిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆ కార్డు పొందేటప్పుడు ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నో ఫీ. ఈ కార్డ్కి ఎలాంటి ఫీజు ఉండదు. ఈ కార్డ్ కోసం ఏదైతే మనం మీ సేవా కేంద్రంకి వెళ్తామో దానికి సంబంధించి కొన్ని నామినల్ సర్వీస్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. సో అంతేకాని దానికి సంబంధించి ఎవరైనా 1000 రూపాయలు ఇవ్వండి, 2000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అడగడానికి వీల్లేదు. వాటిపైన ఎలాంటి ఛార్జెస్ లేవు. జస్ట్ ఏవైతే నామినల్ ఫీస్ ఉన్నాయో, నామినల్ ఛార్జెస్ ఉన్నాయో అవి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కార్డ్ పోయినా కూడా ఆ కార్డులో ఉండే ఐడి నెంబర్తో కావచ్చు లేదా ఇతర డీటెయిల్స్తో కావచ్చు ఆ కార్డుని మీరు మళ్ళీ పొందొచ్చు. సో అందులో కూడా మీరు ఒకసారి కార్డు పోతే ఎలా అని భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఎలాగైతే మన డూప్లికేట్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఎలా అయితే తీసుకుంటున్నామో సేమ్ అలానే ఈ కార్డ్ ని కూడా తిరిగి పొందొచ్చు. సో ఇది ఈ కార్డ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.